గొల్లబుద్దారం గ్రామంలోని PMSHRI ZPHS పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ కిరణ్, తండా సర్పంచ్ జైపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి పాఠశాల ప్రగతి నివేదికను వెల్లడించారు. విద్యార్థుల విద్య, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో సాధించిన విజయాలను వివరించారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, మెమోలు అందజేశారు. అలాగే మండల జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు. గత విద్యా సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఉపకార వేతనాలు సాధించిన విద్యార్థులు నిఖిత, ఋషి, అంజలికి ఒక్కొక్కరికి 12,000 చొప్పున స్కాలర్షిప్లను అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మా ఉపాధ్యాయులతో పాటు మంచి సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ విద్యార్థులు, అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్, మిగతా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఉపన్యాసాలు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా గౌరవ సర్పంచ్ శంకర్ కిరణ్ గారు, అదేవిధంగా అజ్మీరా జైపాల్ గారు, మరియు మిగిలిన మా SMC కమిటీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సునీత గారు, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ గారు, ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు చాలామంది ఈరోజు హాజరు కావడం జరిగింది. DNTPS గొల్లబుద్దారం, అదేవిధంగా PMశ్రీ ZPHS గొల్లబుద్దారం విద్యార్థులు సుమారు 450 మంది విద్యార్థులతోటి ఈరోజు చక్కగా ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి అందరినీ అలరింపజేయడం జరిగింది. వేషధారణ అనేది కూడా దేశ నాయకులకు సంబంధించినటువంటి వేషధారణ అనేది వాడవాడలా మేము వెళ్ళినప్పుడు, గ్రామ పంచాయతీ, అదేవిధంగా యూత్ జెండా ఎగరేసే కాడికి వెళ్ళినప్పుడు హాస్టల్ కూడా ఉంది ఇక్కడ, అక్కడ హాస్టల్లో కూడా జెండా ఎగరేసే కార్యక్రమం వెళ్ళినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ వేషధారణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు చాలా మంత్రముగ్ధులై మా అందరినీ కూడా అభినందించడం జరిగింది. మాది స్పెషల్ ఒక ఫోకస్ ఏంటంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలగా గొల్లబుద్దారం జిల్లాలోనే మొదటి స్థానంలో నిలవడం, అదేవిధంగా చక్కటి వాతావరణం ఉన్నటువంటి పాఠశాలగా అభివృద్ధి చెందడం అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, పేరెంట్స్, యూత్, అదేవిధంగా డాక్రా మహిళలు, మిగిలిన అందరి సహకారంతో NRI పనిచేస్తున్నటువంటి మిగతా ఉద్యోగస్తులు అందరి సహకారంతో చక్కగా అభివృద్ధి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. మరొకసారి అందరికి కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.